హాయ్ సార్, వెల్కమ్ టు గరుడ పాడ్కాస్ట్. హలో సార్, థ్యాంక్ యూ. సో మీ గురించి ఒకసారి ఆడియన్స్ చెప్తారా? తప్పకుండా సార్. నా పేరు మధు, నేను మనుగూరు నుంచి వచ్చాను. అంటే హైదరాబాద్ వాళ్ళకి మ్యాక్సిమం మనుగూరు అంటే తెలియకపోవచ్చు, భద్రాచలం అయితే ఐడియా ఉంటుంది. భద్రాచలం నుంచి వచ్చాను సార్. యాక్చువల్లీ ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉండే. ఎందుకు అనిపించింది మీకు ఎడిటింగ్ నేర్చుకోవాలని? ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గట్టిగా అనుకున్నాను, బట్ ప్లాట్ఫామ్ దొరకలేదు. అలాంటి టైంలో నేను మన గరుడ పేజ్ని చూశాను, అంత రెస్పాండ్ అవుదాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ ఇయరే రావాల్సి ఉండే నేను యాక్చువల్గా, అనుకోకుండా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అలా బ్రేక్ పడింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలనుకున్నాను, మన గరుడాకే రావాలనుకున్నాను, గరుడాకే వచ్చాను. ఓకే, బట్ ఈ ఏజ్ మీరు 38-37 అంటున్నారు కదా, ఐ థింక్ మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కూడా మీరే మెయిన్ లీడ్ అయ్యి ఉంటారు. నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు సార్. నా పిల్లలు వచ్చేసి 5th క్లాస్, 3rd క్లాస్, 2 బాబులే నాకు. సో శ్రీను సార్ క్లాసెస్ అంతా కూడా, శ్రీను సార్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి యాక్చువల్గా. ఎందుకంటే శ్రీను సార్ మహా అయితే నాకంటే చాలా చిన్నవాడు అయి ఉంటాడు ఏజ్లో, బట్ ఏజ్ పరంగా మాట్లాడడం కంటే కూడా ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడాలి. నేను మెయిన్ గరుడ చూస్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే శ్రీను సార్ ఎక్స్పీరియన్స్. అది నేను విన్నాను యూట్యూబ్లో. సార్ చెప్పారు ఏమనంటే, నా 10 years ఎక్స్పీరియన్స్ మీకు క్లాసెస్ అవుతాయి ఇక్కడ అన్నారు. సో ఎప్పుడైనా సరే నేనేం నమ్ముతా అంటే, మాటలు చెప్పేవాడికి పనిలో చూపించేవాడికి తేడా ఉంటుంది. మాటలు చెప్పేవాడు ఏదైనా మాట్లాడేస్తాడు, కానీ పనిలో చూపించేవాడు అంటే ఎక్స్పీరియన్స్ని షేర్ చేసే వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అని నమ్ముతా. శ్రీను సార్ చాలా పేషెన్స్, చాలా నెమ్మది. అంటే ఎలా అంటే క్లాసెస్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగుంటుంది. సార్ అయితే ఏంటి, అఫ్కోర్స్ మధ్యలో మీరు కూడా కొన్ని క్లాసెస్ చెప్పారు. సో మిమ్మల్ని కూడా మేము ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూనే ఉంటాం. శ్రీను సార్ అయినా, మీరైనా, భూషణ్ అయినా, మన మెంటర్స్ అయినా, మన ఓవరాల్గా మన స్టాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది బ్రో మన గరుడాలు. పాజిటివ్ అంటే ఎడిటింగ్ అంటే మీకు ఏం తెలియనప్పుడు డౌట్స్ చాలా ఉంటాయి కదా. అవును. సో క్లాసెస్ అంతా ఓకే, స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డౌట్స్ వచ్చినప్పుడు డౌట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ లో కొన్ని డౌట్స్ అడగలేదు, అంటే కొంచెం యాక్టివ్గా ఉండేవారు కాబట్టి ఏమనిపించేది. కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ కొన్ని డౌట్స్ వస్తాయి కదా, సో మోస్ట్లీ అడగలే మెంటర్స్ని గట్టా. అడిగేటప్పుడు మెంటర్స్ అందరూ కూడా సపోర్టివ్గానే ఉండేవారు మీరు. అసలు చాలా అంటే చాలా గ్రేట్ మెంటర్స్ కూడా. వాళ్ళు కూడా చాలా పేషెన్స్తో ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా, రిపీటెడ్గా అడిగినా కూడా చెప్పేవాళ్ళు. చాలా బాగుంటుంది బ్రో, గరుడా గురించి అయితే డౌట్ లేదు. సో వాట్ అబౌట్ అంబియన్స్, కంప్యూటర్స్? ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మళ్ళీ చెప్తాను. అది ఒకటే మాట, ఒక వితౌట్ ఎడ్యుకేషన్ ఒక ఐటీ ఎంప్లాయీలా ఫీల్ అవ్వచ్చు గరుడాకి వస్తే. అసలు నాకు ఐడి కార్డ్ వేసుకునే సిచ్యువేషన్ రాలేదు, అందుకే చెప్తున్నా. నేను వితౌట్ ఎడ్యుకేషన్ విత్ ఐడి కార్డ్ ఒక ఐటీ ఎంప్లాయీలా ఫీల్ అవుతున్నా. అలా ఉంటుంది మన గరుడా అంబియన్స్. మీరు అడిగారని చెప్పడం కాదు, నా పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకున్నా. గరుడాకి వస్తే ఎవరైనా ఇదే చెప్తారు బ్రో. ఇక్కడ అంబియన్స్ కానీ, ఇక్కడ సిస్టమేటిక్ కానీ చాలా బాగుంటుంది. అండ్ చాలా మందికి ఇప్పుడు మీరు జాబ్ కోసం రాలేదని చెప్పారు, అండ్ చాలా మంది డౌట్స్ ఉంటుంది కదా, నాకు జాబ్ కావాలి, జాబ్ కోసం కూడా అకాడమీ జాబ్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్గా ఒకటి చెప్పొచ్చు. నేను ఇప్పుడు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయిపోయింది. ఈ 2 months అయిపోయిన గ్యాప్లో నేనే ఒక 200 రిక్రూట్మెంట్స్ చూసుంటాను మన వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. సో సార్ ఏంటంటే, మన అకాడమీకి ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఏదో 30,000 తీసుకున్నామా, క్లాస్ నేర్పించామా, పంపించామని కాకుండా, నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ ఉపయోగపడాలని, సార్కి ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా అది రోజు బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్లోడ్ చేయడం, ప్రతి స్టూడెంట్కి ఎప్పటికప్పుడు మన స్టాఫ్లో ఉన్న భూషణ్ బ్రదర్ కూడా ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా, వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ అందరికీ జాబ్ ప్రొవైడ్ చేయడానికి మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ జాబ్ దొరకని వాళ్ళకు కూడా శ్రీను సార్ ఎప్పుడు భరోసా అయితే ఇచ్చారు. మీకు ఎక్కడ ఎటువంటి అవకాశం దొరకపోయినా సరే మీరు డైరెక్ట్ మీ పోర్ట్ఫోలియో తీసుకొని మన అకాడమీకి వచ్చేయండి, 2 months ఇంటర్న్షిప్ ఇచ్చేసి తర్వాత నేనే జాబ్లో పెట్టుకుంటానని. ఇంకంతకంటే ఏం కావాలి. అప్కమింగ్ స్టూడెంట్స్కి నేనైతే ఒకటే చెప్తాను, గరుడాకి రమ్మని మాత్రం చెప్పను, అది నా చేతుల్లో లేదు. ఎక్కడికైనా వెళ్ళండి, బట్ ఏంటంటే గరుడాకి ఎందుకు రావాలి అనే దానికి నేను ఆన్సర్ చెప్తాను. నేను 2 months చేశాను కాబట్టి, గరుడాలో అంబియన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కోర్స్ అయిపోయేంత వరకు ఇక్కడిచ్చే సపోర్ట్ కానీ, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడున్నంత పాజిటివిటీ కానీ, ఇక్కడున్నంత సెక్యూరిటీ కానీ ఫర్ లేడీస్, ఇదంతా కూడా గరుడాలో ఉన్నట్టు మేబీ ఇంకే ఇన్స్టిట్యూట్లో ఉండదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. అందుకని నేను గరుడ గురించి మాట్లాడతాను. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా షేర్ చేసుకున్నారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.